నమస్తే పిల్లలు, ఈ వీడియోలో మనం తృతీయ తత్పురుష సమాసం గురించి నేర్చుకుందాం. తృతీయ విభక్తి ప్రత్యయాలైన చేతన్ చేన్ తోడన్ తోన్లు వచ్చే సమాసం తృతీయ తత్పురుష సమాసం. ఉదాహరణకి కనకాభిషేకం, కనకముతో అభిషేకము. కనకము అనేది మొదటి పదం, అభిషేకం అనేది రెండవ పదం. రెండు పదాల మధ్యలో తో అనే విభక్తి ప్రత్యయం వచ్చి చేరింది కాబట్టి ఇది తో అనేది తృతీయ విభక్తి ప్రత్యయం కదా, తో. కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. 2 ప్రాణ సమానుడు, ప్రాణముతో సమానుడు. 3 దయాహృదయం, దయతో కూడిన హృదయం. 4 బుద్ధిహీనుడు, బుద్ధి చేత హీనుడు. బుద్ధి అనేది మొదటి పదం, హీనుడు అనేది రెండవ పదం. రెండు పదాల మధ్యలో తృతీయ విభక్తి ప్రత్యయమైన చేత అనే పదం వచ్చి చేరింది కాబట్టి తృతీయ తత్పురుష సమాసం అయింది. 5 విద్యాధికులు, విద్య చేత అధికులు. 6 శస్త్రచికిత్స, శస్త్రముతో చికిత్స. తో అనేది తృతీయ విభక్తి ప్రత్యయం. చూసారా? కాబట్టి తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. ధన్యవాదములు.